ఏఐ ఆధారిత వ్యాపార కార్యకలాపాల్లో అగ్రగామిగా ఎదిగేందుకు దిగ్గజ టెక్ కంపెనీ క్యాబ్ జెమినీ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ కంపెనీ WNSను 28,380 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు క్యాబ్ జెమినీ ప్రకటించింది. ఈ రెండు కంపెనీల మెర్జితో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఫలితంగా డిజిటల్ టెక్నాలజీ పురోగతిలో కీలక ముందడుగు పడినట్లేనని ఐటీ నిపుణులు అంటున్నారు. తద్వారా కృత్రిమ మేధలో సంచలనం సృష్టిస్తున్న ఏజెంటిక్ ఏఐ అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని, యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ WNSని ఎక్వైర్ చేసే న్యూస్ వచ్చింది, ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యింది. ఇప్పుడు మనకి ఈ డెవలప్మెంట్ వల్ల మనకు ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఉపయోగం ఏంటి? సో మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐటీ కంపెనీస్లో WNS ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐటీ ఎంప్లాయర్ అండి. 5,000 ఎంప్లాయీస్ ఉన్నారండి ఓన్లీ విశాఖపట్నంలో. సో వాళ్ళకి 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళ 2 ప్రాపర్టీస్లో ఫుల్ అయిపోయి నౌ దే ఆర్ ఇన్ సర్చ్ ఫర్ థర్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ ఎక్విజిషన్ వల్ల మనకి క్యాబ్జెమినీ WNSని ఎక్వైర్ చేయడం వల్ల మన ఏపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సో ముందు టెక్నాలజీ కంపెనీ ఇంకో కంపెనీ వస్తుంది. మనందరికీ తెలుసు TCS ఆల్రెడీ అనౌన్స్ అయింది, ఎనీ టైమ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇన్ఫోసిస్ ఆల్రెడీ 1,800 ఎంప్లాయీస్తో ఆల్రెడీ రన్ అవుతుంది అండ్ ఇన్ఫోసిస్ ఇస్ ఎక్స్పాండింగ్. సో ఆల్రెడీ పెద్ద ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి క్యాబ్జెమినీ రావటం వల్ల ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. మనకు వైజాగ్ చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందండి. సో వేరేస్ క్యాబ్జెమినీ పైప్ లైన్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్లో ఉందో అది త్రూ అయితే, సో ఇప్పుడు అందరికీ TCSకి ఇన్ఫోసిస్కి ల్యాండ్ ఇచ్చినట్టుగానే, సో మన కాగ్నిజెంట్కి ల్యాండ్ ఇచ్చినట్టుగానే ఐ థింక్ క్యాబ్జెమినీకి కూడా ల్యాండ్ ఇస్తారు. సో ఈ ఎంప్లాయ్మెంట్ 5,000 నుంచి 10,000 to 15,000 20,000కి వెళ్ళే అవకాశం ఉంది. $3 billion ఎక్విజిషన్ ఇది. సో ఈ ఎక్విజిషన్లో కూడా వన్ మెయిన్ రీజన్ ఈజ్ ఏజెంటిక్ AI. పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అందరూ కూడా ఏజెంటిక్ AI మీద పనిచేస్తున్నారు. అంటే హ్యూమన్స్ లాగా ఏజెంట్స్ ఉంటాయి. సో మొత్తం ఆటోమేట్ చేస్తాయి. ఈ బ్యాక్ ఆఫీస్ ప్రాసెస్ చాలా ఆటోమేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో సిన్స్ WNSకి చాలా పెద్ద క్లయింట్ బేస్ ఉంది కాబట్టి ఈ క్యాబ్జెమినీ WNSని ఎక్వైర్ చేసి ఈ క్లయింట్ బేస్కి వాళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేస్తారు, అంటే ఏజెంటిక్ AIని అడాప్ట్ చేస్తారు. సో అంటే మనకి వైజాగ్లో బేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. సో మన టోటల్ ఓవరాల్ వైజాగ్ ఈకో సిస్టమ్ మొత్తం కూడా టెక్నాలజీ ఈకో సిస్టమ్ అవుతుంది ఈ ప్లేయర్స్ వల్ల. అండ్ ఏ వర్క్ ఫోర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ ఎక్విజిషన్ మూలంగా మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్యాబ్జెమినీ కూడా మన స్టేట్లోకి వచ్చేస్తుంది. దాని మూలంగా మనకి టోటల్గా లోకల్ ఎకో సిస్టమ్ ఇంప్రూవ్ అవటం ఒకటి, అండ్ న్యూ టెక్నాలజీస్, ఏజెంటిక్ AI కూడా మనకి టెక్నాలజీస్ కూడా మనకి ఇందులో ఇక్కడ డెవలప్ చేయడానికి చాలా అవకాశం దొరుకుతుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే మన టీమ్ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కొత్త టెక్నాలజీస్లో ట్రైనింగ్ రావటమే కాదు, ఆ కేపబిలిటీస్ని పెంచుకోగలుగుతాము. అది పెంచుకోవడం మూలంగా వన్స్ మనకి కేపబిలిటీస్ ఉండి ట్రైన్డ్ పీపుల్ ఉన్నప్పుడు అదే ఏరియాలోకి మనకి ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త కంపెనీస్ కూడా రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యాబ్జెమినీ లాంటి కంపెనీ వచ్చి మనకి వైజాగ్లో ఉంది అంటే అదే ఒక పెద్ద బ్రాండ్ నేమ్, మనకి అదే ఒక వ్యాలిడేషన్ అనమాట ఫర్ ఏపీ బీయింగ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. అంటే ఇక్కడ మనకి మ్యాన్ పవర్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, గవర్నమెంట్ సైడ్ నుంచి పాలసీస్ బాగున్నాయి. ఇవన్నిటిని వల్ల ఆటోమేటిక్గా మనకి అండ్ ఈ మెర్జర్ తర్వాత వచ్చే కొత్త ఏజెంటిక్ AI ప్రాసెస్ని డెవలప్మెంట్ చేయడం, వీటన్నిటి వల్ల ట్రైన్డ్ మ్యాన్ పవర్ అవైలబిలిటీ వల్ల కూడా ఇంకా మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల కూడా కొత్తగా కంపెనీస్ రావడానికి అవకాశం ఉంటుంది.